రాష్ట్రంలో గత కొంతకాలంగా చెలరేగుతున్న అల్లర్లకు కారణము తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వైసీపీ అంటుంటే వైసీపీయే ఈ అల్లర్లకు తెరలేపుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ అల్లర్లకు కారణం ఎవరు ఏంటనేది మనతో ఒక కామన్ మ్యాన్ అనమాట. రెగ్యులర్గా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద చాలా సున్నితంగా అయితే పరిశీలన చేస్తూ ఉంటారు. నారాయణ గారు, చెప్పండి నారాయణ గారు, అసలు ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు ప్రధాన కారణం? అంటే మన ఎన్నికల కౌంటింగ్ తర్వాత కూడా ఇదే అల్లర్లు కొనసాగే ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి అయితే కొంతమంది వ్యక్తిగతంగా నాతో చెప్పుకొస్తున్నారు కదా. రియాలిటీ ఏంటంటే మీరేం చెప్తారు? అల్లర్లని మీరు రాజకీయ కోణంతో చూస్తున్నారు, నేను ఆర్థిక కోణాన్ని కూడా అంచనా వేసి చూస్తున్నాను. అంటే అసలు ఈసారి మొన్న జరిగిన ఎన్నికల్లో అసలు కార్పొరేట్లకి ఎవరు సేవ చేయాలని ఎన్నికలు జరిగాయి. అంటే ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు అసలు ఈ దేశం రావద్దన్నాం, విదేశీ వస్తువులు బహిష్కరించాం, చేనేతని డెవలప్ చేసాం. ఇవన్నీ జరిగి స్వాతంత్రోద్యమం ఎవరు ఎందుకు చేసాం? మన భారతదేశంలో పెట్టుబడిదారులందరూ విదేశీయులు వచ్చి మన సంపద కొల్లగొట్టుకుపోతున్నారని చేసాం, బాధ ఆవేదనతో చేసాం. మళ్ళీ ఇప్పుడున్న దశలో మళ్ళీ విదేశీ సంస్థలని, బహుళజాతి సంస్థలని కార్పొరేటర్ తీసుకొచ్చి ఎక్కడ దాకా వచ్చిందంటే చిన్న వ్యాపారి, చిన్న వర్తకుడు కూడా వ్యాపారం చేసుకోలేని దశకు వచ్చేసింది. ఇవాళ మీరు చూస్తే బంగారపూర్లు చిన్నవి ఉండవు, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉంటాయి, సరుకులు కొనుక్కునే వస్తువులు పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్న చిన్న పచారీ కోట్లని మూత వేయడమే. అంటే మళ్ళీ చిన్న వర్తకం మీద, చిన్న పెట్టుబడుల మీద పెద్ద దెబ్బ జరగబోతుంది రాబోయే కాలంలో. అందుకని ఎవరైతే కార్పొరేటర్లు మింగుతారో ఆ కార్పొరేటర్లకు సేవ చేయడానికే ఈ రోజున ప్రధానమైన రెండు పార్టీలు కూడా ఇక్కడ తపన పడుతున్నాయి. ఈ తపనలో టీడీపీ కానీ వైసీపీ కానీ ప్రధానంగా ఈ రెండు కూడా మోడీని సపోర్ట్ చేస్తూ అక్కడ ఇంక దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉన్న 25 సీట్లు కూడా మోడీకే సపోర్ట్గా ఉంటాయి. ఆయన పార్టీ గెలవవసరంలా కానీ సపోర్ట్గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే బహుళజాతి సంస్థలకి, కార్పొరేట్లకి సేవ చేస్తున్న మోడీకి వీళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రం నుంచి సపోర్ట్ చేయబోతున్నారు. ఈ కూటమి ఉంది, దాంట్లో వైసీపీ కూడా ఉంది. కానీ ఇక్కడ గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలోనూ కానీ భూమి మీద పెత్తనం ఉంటుంది. అలాగే వెనకబడిన కులాలు వాళ్ళ మీద పెత్తనము ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ కూడా కొట్టుకోవడం అనేది ఒకేసారి జరగదు. అది రగిలి అది పెద్దదవుతుంది తప్పితే ఒకేసారి ఒకళ్ళు తిట్టాలన్నా కూడా ఒకేసారి తిట్టలేం. కానీ 4 సార్లు ఆ కోపంతో వచ్చేస్తుంది, అది బరస్ట్ అవుద్ది. అలాంటి ఘర్షణల్ని ఈ రాజకీయ కారణాలు పెట్టి ఇందులో వ్యక్తిగత ఘర్షణలు ఉంటాయి, కొన్ని భూమి ఘర్షణలు ఉంటాయి, కొన్ని గిట్టక ఘర్షణలు ఉంటాయి. దీన్ని ఏంటంటే ఈ సందర్భంగా అనుకో కొన్ని రాజకీయాల మీద కూడా కలిసి వస్తాయి. వాళ్ళు కూడా అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేలు రెచ్చగొడతారు, ఎంపీలు రెచ్చగొడతారు. కానీ ఘర్షణలో బలి అయిపోయేది ఎవరంటే సామాన్యుడే. ఆర్థికంగా ఉన్నవాడు ఎవడు ఘర్షణ పెట్టుకోడు, ఎందుకంటే తన డబ్బులు పోతాయని. ఆర్థికంగా ఉన్నవాడు ఎవడు కూడా ఘర్షణలు ప్రోత్సహిస్తారు. ఎందుకు పోస్తారు? ఇప్పుడు ఘర్షణలు అటైనా పోయేది పేదలేక, లేదా మధ్యతరగతి, గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు వీళ్ళే పోతారు. అందుకని గొడవలు ఆలింది పెడతారంటే వీళ్ళ మధ్య చీలికి తేవడానికి. కష్టజీవులు ఎప్పుడైనా ఐక్యతగా ఉంటే పాలకవర్గాల ఆటలు సాగవు. కాబట్టి కష్టజీవులు చేల్చడం కోసం పాలకవర్గాలు అనివార్యంగా ఘర్షణ పెడతాయి. ఇప్పుడు వైసీపీలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు ఒకటే, ఇందులో మారిపోతాడు, అందులో మారిపోతాడు. కానీ గొడవ జరిగినప్పుడు కోర్టుకి వెళ్ళేటప్పుడు తప్పదు. అంటే గతంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రకమైన వాతావరణాలు చెదురుమదురుగా చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి, లేకపోతే తాజాగా ఇప్పుడే ఎక్కువ అవుతున్న పరిస్థితి? అంటే ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు రాయలసీమలో ఉండేవి, మొట్టమొదటి కూడా రాయలసీమ ఘర్షణలు ఉండేవి, రీపోలింగ్లు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో మధ్యలో లేవు. కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు అసలు పోలింగ్ అయిన తర్వాత ఘర్షణలు అంటే అది రాజకీయ ఘర్షణలుగా తీసుకోకూడదు, కక్షతో కూడుకున్న ఘర్షణలు కానీ తీసుకోవాలి. రాజకీయం అయిపోయింది, ఎవడ కోటు వేసుకుంటాడో తేలిపోయింది, అవి కౌంటింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటి, పని కట్టుకొని బూతులో ఉన్న వాళ్ళ మీద, లేకపోతే ప్రచారం చేసిన వాళ్ళ మీద, ఆడి మెతకైతే చాలా ఆడి ఇంటి మీద అట్లాంటి దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి ఎంత ఘోరం అంటే గన్మ్యాన్ల మీద కూడా దాడులు జరిగాయి. ఎవరైతే అంగరక్షకులు ఉంటారో వాళ్ళ మీద తిరుపతిలో. అలాగే అసలు పోటీ చేసిన ఆయన చూసుకుందాం అంటూ వస్తే ఘర్షణలు. అట్లాగే అక్కడ నీకు విజయనగరం జిల్లాలో కూడా ఒక గొడవ, వైజాగ్, ఉత్తరాంధ్ర అసలు గొడవలు తక్కువ జరుగుతాయి. కానీ ఇదొక సంస్కృతిగా, ఇదొక కల్చర్గా పాలక వర్గాలు ప్రజల సమస్యలు మర్చిపోవడానికే గొడవలు కూడా పడతాయి. అంటే ఈ అల్లర్లు దేనికి సంకేతంగా సామాన్యులు అర్థం చేసుకోవాలంటారు? అంటే
అంటే అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పేసి వైసీపీ ఈ ఘర్షణలోకి చెలరేగుతుందా, లేకపోతే మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి ఒక అహంకారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తుందంటే మీరేం చెప్తారు? అంటే నేను అనేది పార్టీలు డైరెక్ట్గా ఘర్షణ చేయమని చెప్పవు. తెలుగుదేశం కానీ వైసీపీ లోకల్గా ఉన్నటువంటి కారణాలు దీన్ని తోడవుతాయి అన్న. మీరు ఏం చెప్పి నన్ను ఎట్లా అవుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుంటున్నారో వైసీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారో అంటారు. నేనేమంటున్నానంటే లోకల్గా ఉన్న పెద్దోళ్ళు చిన్నోళ్ళ మీద దాడి చేస్తారు, అగ్రకులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు దాడి చేస్తారు, భూస్వాములు బలహీనుల మీద దాడి చేస్తారు, తిరగబడితే గొడవ, అంగీకరిస్తే దాడి, తిరగబడితే గొడవ, తిరగబడితే ఇంటి మీదకి వస్తారు. ఆ దాడుల్లో భాగమే రాజకీయ గొడవలు తప్పితే ప్రత్యేకంగా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి తనండి, తెలుగుదేశం వాళ్ళు తనండి అని చెప్పరు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అధికారం కావాలి కాబట్టి ఆ పోటీ చేసిన వాళ్ళు కూడా ప్రోత్సహించవచ్చు. కానీ అది ఎవడు ప్రోత్సహించాడు, తెలుగుదేశం వాడు ప్రోత్సహించాడో కాంగ్రెస్ అది చెప్పలేము. లోకల్గా ఉన్నటువంటి మదం ఎక్కిన వాళ్ళు, గోండాలు, రవిడీలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పేదవాళ్ళ మీద, మధ్యతరగతి వాళ్ళ మీద, పనిచేసిన వాళ్ళ మీద, శాంతి కాముకుల మీద దాడి చేస్తారు. తిరగబడితే గొడవ, దాడిని అంగీకరిస్తే దాడే. తిరగబడుతున్నారు కాబట్టి దీనికి ఘర్షణగా కనబడుతుంది. ఎవడు అంగీకరిస్తలే ఇలా. ఇప్పుడు ఆయన ఎవరిని చంపేసి సంచిలో పెట్టి తీసుకొచ్చి పడేసాడు, దాడే చంపడమా? దళిత యువకుడిని ఆడెవడు అధికారం ఉన్నాడు, అది సరే ఆడిని వదిలేద్దాం, మరి ఆడి పక్కన పెడేద్దాం. అసలు డాక్టర్ సుధాకర్ అసలు మాస్కులు అడిగిన నేరానికి పిచ్చోడు అయిపోయాడు కదా. ఎవరు వాళ్ళు? వెనకబడినటువంటి వాళ్ళు, దళితులు, అట్టడుగు పేదలు కూడా చదువుకున్నా వాళ్ళకేమీ ఉండదు. వాళ్ళు అనుకుంటారు మేము చదువుకున్నాం, మేము పెద్దవాళ్ళం అని. కానీ ఎప్పుడూ కూడా అక్కడ కులందే పెత్తనం ఉంటుంది. ఆ పెత్తనాన్ని సహించి తిరగబడినప్పుడు గొడవ అవుతుంది. ఏ గొడవలకైనా అదే కారణం. ఆర్థిక కారణాలు ఒకటి కీలకం. రాజకీయాల్లో ఆర్థిక కారణాలు కూడా గొడవలకు కారణం. నాకు ఇప్పుడు 20,000 ఇచ్చావు, నాకు 15,000 ఇచ్చావు, లేకపోతే నాకు 1,500 ఇచ్చావు, 2,000 ఇచ్చావు, ఇది కూడా గొడవకు కారణం అవుతుంది. అందుకని భూమి లేని పేదవాళ్ళు ఉన్నారు, ఓ పార్టీ అండగా ఉందానికి వెళ్ళి భూసం ఉంది అంటారు. ఏ పార్టీ అండగా ఉందని చెప్పలేము, కానీ వాళ్ళ కసి ఆ సందర్భంగా తీరుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్వే సంస్థలన్నీ కూడా ఏ పార్టీకి, కొన్ని పార్టీలు అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు మాట్లాడుతుంటే కొన్ని పార్టీలకు అనుకూల సర్వే సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఈ సర్వే సంస్థలు చెప్పిందంతా కూడా గుడ్డిగా ప్రజలు నమ్మేసే పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే మొన్న జరిగిన ఓటింగ్ సరళిని చూసుకుంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు వినియోగించుకున్న పరిస్థితి మనం. అంటే ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది కాబట్టి లబ్ధిదారులంతా కూడా రోడ్డు ఎక్కారు, ఓటు వేయడానికి సంసిద్ధమయ్యారని చెప్పేసి అధికార పార్టీ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్. లేదు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాబట్టే ఖచ్చితంగా ఓటు ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి అదొక వర్షన్ అన్నమాట. అంటే గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరికి ఈ ఓటింగ్ సర్లు ఎక్కువ ఉంది, రేపు రాబోయేది ఎవరు అంటే మీరేం చెప్పుకొస్తారు? ఇప్పుడు ప్రజలు పాలించే పాలక వర్గాల మీద ఇప్పుడు ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. మీరు తెలంగాణ ఎన్నికలు చూస్తే కేసీఆర్ ఎంతకన్నా అద్భుతంగా పనిచేశాడు, కానీ ఓడిపోయాడు. ప్రజల అసంతృప్తి అనేది ఉంటుంది. ప్రజలు పథకాలు ఇచ్చాను కాబట్టి అసంతృప్తి ఉండదని అనుకోవసరలా. ఇప్పుడు ఉదాహరణకి నాకు పథకం వచ్చింది అనుకో, మధ్యతరగతి ఏమంటాడు, మా డబ్బులు తీసుకెళ్ళి ఆలకెత్తున్నావు ఏంటయ్యా అంటాడు. అంటే ఆడికి కోపం ఉంటుంది. పథకం పొందినోడికి ఆనందం ఉండొచ్చు, కానీ ఈ పథకం పొందే వాళ్ళలో కూడా నీకు వ్యవసాయ కార్మికులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి పనులు లేవు. బిల్డింగ్ కార్మికులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఇసుక దొరక్క నాన్న సంక్రాంతికారు. లేదా ముఠా కూలీలు ఉన్నారు ఈ పథకాలు పొందిన వాళ్ళు మందు రేటు పెరిగిన తర్వాత పథకం పెరిగే వచ్చేం లాభం? అంటే ఇదంతా అసంతృప్తి అనేది ఒకేసారి బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భం ఇది. పథకాలు పొందవచ్చు, నేను అచ్చం వాళ్ళకి ఓట్లు పడలేదని చెప్పట్లా, డబ్బులు ఇచ్చినోడికి ఓట్లు పడతాయి. కానీ ఏ శాతం బండి, ఇప్పుడు ఎంత శాతం బండి అంటే ఇప్పుడు గత పోలింగ్తో పోల్చుకుంటే ఈసారి బాగా పెరిగింది పోలింగ్. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు, ఓటింగ్ శాతం కాదు, ఉదాహరణకి మన తూర్పు నియోజకవర్గమే తీసుకుందాం, విజయవాడ తూర్పు తీసుకుందాం, లేదా విజయవాడ సెంట్రల్ తీసుకుందాం, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. 18,000 మెజార్టీతో గద్దె రామ్మోహన్ గెలిచాడు అనుకో ఇంతకుముందు. అప్పుడు జనసేన పార్టీకి దాదాపు 29,000 వచ్చాయి. 30 అనుకో, 18, 30 కలిపితే 48. 48లో నువ్వు పథకాలకు ఆశించి 20 పోయి, నేను 28 ఉంటాయిగా, గెలుస్తాడుగా. అంటే ఇలాంటి కలయికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బోండమ్మ ఇస్తారు చాలా తక్కువ ఓట్లతో పోయాడు. ఈసారి జనసేన బలపరిచింది, పోయినసారి సిపిఎంను బలపరిచింది.
ఇక్కడ 30,000 వచ్చినాయి. ఈసారి జనసేన వాళ్ళు బలపరిచింది, వాళ్ళ ప్రింట్లో ఉంది. ఎవరు గెలుస్తారు? బోండా ఉమేష్. ఆటోమేటిక్ అంటే రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే మేము ఐ ప్యాక్ చేసాం, ఈ ప్యాక్ చేసాం, ఇవన్నీ ఉంటాయి, ప్యాకులు ఉంటాయి. ఎందుకంటే రేపు కౌంటింగ్ ఏజెంట్లు పంపాలి కదా, కౌంటింగ్ ఏజెంట్లు పంపాలి, వాళ్ళ విశ్వాసం పెంచాలి. విశ్వాసం ఓడిపోతా ఉంటే ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. అందుకని ఆడు అంటాడు గెలుస్తాను, ఈడు అంటాడు, ఇద్దరు అంటారు. వాళ్ళు కౌంటింగ్ 4వ తారీఖున ఒకటి వస్తుంది వాట్సాప్లో, జనం మధ్యలో కూర్చోండి, బీపీ పిల్లలు వేసుకొని పొద్దున్న హాయిగా టీవీ చూడండి, ప్రశాంతంగా ఉండండి, మీరు చెమటలు కారకుండా ఏసీ చేసుకోండి, ఎందుకంటే భయంకరమైన వార్తలు వస్తాయి టీవీలో అనేది చెబుతున్నటువంటి అంశం. ముందస్తు హెచ్చరిక తుఫాన్ లాగా. అంటే బాగా ఓపిస్తున్న కార్యకర్తలు పడిపోతారు, గెలుస్తాడనుకొని తొళ్ళగొట్టిన వాళ్ళందరూ అమ్మా అంటారు. అంటే ఆ భయంకరమైన నిజాలు లేకపోతే అవన్నీ చూడలేక పడిపోతుంటారు ఆటోమేటిక్గా. ఆ పార్టీ అవును, ఈ పార్టీ అవును, నేను ఏ పార్టీ అంటలా, ఏదో ఊహలు పెట్టుకుంటారు, పలానాడు గెలుస్తాడు, గెలడు, దన్మని పడిపోతాం. అందుకని వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఈ రాష్ట్రానికి ఏం మేలు లేదు. ఎవడు ప్రత్యేక హోదా అడగడు, ఎవడు రైల్వే జోన్ అడగడు, ఎవడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడరు. అందరూ కలిసి మోడీ చేయి మోడీ చేయి మోడీ చేయి అని చెప్పి భజన చేయడం తప్పితే ఈ రాష్ట్ర సమస్యలు ఎవడు గెలిచినా మనకు పరిష్కారం కావు. ఎవరు వస్తే పరిష్కారం అవుతాయి అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోరుకునేటువంటి ప్రజాతంత్ర శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు రావాలి. ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావాలి అధికారంలోకి. లేదా విశాఖ ఉక్కు వద్దయ్యా ప్రైవేటీకరణ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావాలి. వాళ్ళని రాకుండా మీడియా ఏం చేస్తుంది? మీడియా కూడా ఇలా మిగిలిన 3వాడు పోయాడు అంటే ఈ దేశంలో మామూలు చెప్పడానికి బాగుంటుంది, ఎవడైనా పోటీ చేయొచ్చు అని. సుజనా చౌదరి గారి మీద మనం పోటీ చేయగలమండి? ఎవడైనా చేయగలడా? ఇంటికి 1,500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్న రోజుల్లో ఒక చదువుకున్న కుర్రోడు రాజకీయాల్లో సేవ చేద్దామని ఎవడన్నా వచ్చి చేయగలడా? ఎందుకు చేయలేడు? అడితే డబ్బు ఉండదు. అసలు డిపాజిట్ కడతానికి ఆడు అప్పు చేసి వస్తాడు, నేను సేవ చేస్తాను ప్రజలకని. చేయనిస్తారా? ఎవడు ఇవాళ రాజకీయాల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు అందరూ ఎవరు? కుబేరులు, శతకోటేశ్వర్లు. అంటే ఈ దేశం ఎవరిది? ఈ దేశం సంపద సృష్టించేవాడిది కాదు, కష్టపడేవాడిది కాదు. ఈ దేశం దోచుకునే వాళ్ళది, డబ్బు ఉన్నవాళ్ళది. ఆడు వైసీపీలోనే ఉంటాడు, టీడీపీలోనే ఉంటాడు, ఎంకమ్మ పార్టీలో ఉంటాడు, టెంకమ్మ పార్టీలోనే ఉంటాడు. కానీ కష్టజీవులు, నిజమైన ప్రజాతంత్రవాదులు, నిజమైన ప్రజాజీవులు వాళ్ళు రాజ్యంలోకి రావాలంటే ఇప్పుడు మనిషి వస్తువు అయిపోయాడు, సరుకు. కూరగాయలు కొనుక్కున్నారు మనల్ని, మనిషి వస్తువు అయిపోయాడు. మనిషి వస్తువు అవడం అనేది అసలు పరమ దుర్మార్గం. అంటే మాకు డబ్బులు రాలేదని చెప్పేసి డైరెక్ట్గా నేరుగా క్యాండిడేట్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే జనం గగ్గోలు పెట్టి డబ్బులు అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయారంటే, అంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్ళు, ఓటర్లే పెద్ద మహానుభావులని అభివర్ణించే వ్యక్తులు ఎందుకు ఇంత? అసలు ఓటు గురించి అంటున్నావు పెట్టు, నువ్వు ఓటుని కొనుక్కోవడం గురించి అంటున్నావు. అసలు ఒక సందులో మీటింగ్ వేయాలంటే కూర్చున్న వాళ్ళందరికీ 200 ఇచ్చారు. 200 ఇచ్చారు. అది అలవాటు చేయటం. అంటే ఒక సందులో మీటింగ్ సందు చివరి పెడతారు, నాయకుడు వస్తాడు కానీ కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టాలి, అందరికీ 200 అమ్మ వచ్చి కూర్చోండమ్మా కూర్చోబెట్టి 200 ఇచ్చారు మనిషికి. రేపు ఆ సందులో ఏదైనా సమస్య ఉంది, రెండమ్మా పోరాడడానికి వెళ్దామంటే 200 ఇస్తామని మామూలు వాళ్ళని కూడా అడిగే రోజులు వచ్చేసాయి. అంటే ప్రజలకి సమస్యలు పట్టనివ్వకుండా ప్రజలను డైవర్ట్ చేసేసి ఓట్లకి ఇవ్వడానికి ఏంటి? ఓట్లకి ఇస్తున్నారు. ఓట్లకి ఎందుకు వస్తుంది? ఆనందకి ఇచ్చి నాకు ఇవ్వకపోతే నేను వెళ్తా ఆయన ఇంటికి. ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఆనందాలకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నాకు సంబంధించిన వాళ్ళంతా ఆటో కట్టుకుని వెళ్ళారు. ఆయన ఏమన్నాడు, అమ్మ అందరికి ఇచ్చాను, నా పంచేవాడు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు. అంటే డబ్బుల్ని మళ్ళీ పంచేవాళ్ళు ఇందులో మళ్ళీ కొంత వాళ్ళకి అందేదైనా అందరూ ఇస్తున్నారా? అందులో మళ్ళీ ఆడి కోత. అందుకని ఈ రాజకీయాలు ఈసారి ఎన్నికలు అయితే ఏంటంటే చాలామందికి చాలా గుణపాఠాలు నేర్పాయి, డబ్బులు రాజకీయం చేసాయి. అందుకని ఎన్నికల్ని ఆ దృష్టితో చూడాలి. పాలక వర్గాలు, పెట్టుబడిదారుల దృష్టితో చూడాలి ఎన్నికల్ని. ఇదేం పేదవాడికి మేలు చేసే ఎన్నికలు కావు. ఎవడు గెలిచినా మేలు జరగదు. అంటే కమ్యూనిస్టులు గెలిస్తే మేలు జరుగుద్దని అడగవచ్చు. కమ్యూనిస్టులు గెలిచేంత స్థితి ఉంటే ఈ శక్తులు పెరగవు. కమ్యూనిస్టులు పెరగకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద దోపిడీదారులే కమ్యూనిస్టులు అనే భావన కూడా ఉంది. ఏది రుజువు చేయాలిగా, మాటలు కాదు. అంటే నేను అనేది చాలామంది డబ్బులు ఎన్నికలప్పుడు ఇస్తారయ్యా, మీకు నెల ఇస్తారుగా అంటారు. మీరు మొన్న కూడా నువ్వు అడిగావు ప్రశ్న. అంటే ఇక్కడ మేము హోల్ టైమర్లుగా చేరిన వాళ్ళం ఎవరం పంచాయతీ కాని వాళ్ళం కాదు, లేకపోతే పనికి మాలిన వాళ్ళం కాదు. మేమంతా కూడా చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము రాయగలం, మాకు డబ్బులు వస్తాయి. ఎంఏలు బిఏలు చదివినటువంటి వాళ్ళందరూ కూడా
తక్కువ వేతనంతో తన భోజనానికి తన ఇంటికి మాత్రమే తీసుకొని పనిచేస్తున్నటువంటి యంత్రాంగం ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి. ఆ డబ్బులు తీసుకోవడం కాదు, వాళ్ళు పనిచేసిన దానికి తక్కువ కూలి తీసుకోవడం. అందుకని వాళ్ళు తలుచుకుంటే కలెక్టర్లు అవి కూడా అవ్వచ్చు, ఆ స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవరు తక్కువ లేరు. కానీ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అని నమ్మి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. అందుకని డబ్బులు అనేవి కమ్యూనిస్ట్ వాళ్ళు దోచుకున్నారంటే ఎక్కడ దోచుకున్నారు చెప్పాలి నిర్భయంగా. దోచుకోవడం అంటే ఏంటి? దోచుకోవడం అంటే అప్పుడు ఆస్తులు మీకు లేవా? విజయవాడ నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భవనాలు, ఈ స్థిరాస్తులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎలా కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పోగు చేయగలిగింది? కమ్యూనిస్టులకి జాగ్రత్త ఉంటుంది. కమ్యూనిస్టులు ఎక్కువ మంది తాగరు, ఎక్కువ మంది తిరగరు, ఎక్కువ మంది గాలిగా ఉండరు. 100 రూపాయలు వస్తే 20 రూపాయలు తిని 80 రూపాయలు దాస్తారు. కమ్యూనిస్టుల సంస్కృతి అది. అందుకని శ్రమ సంస్కృతి కమ్యూనిస్టులది. రెండోది ఇవన్నీ అంటారా, ఈ భవనాలు, బిల్డింగులు ఎవరో వ్యక్తులు కావుగా పార్టీ. పార్టీ అంటే ఇవాళ నేను ఉంటాను, రేపు నువ్వు ఉంటావు, ఎల్లుండి ఇంకోటి ఉంటాడు, తర్వాత నా పిల్లలు ఉంటారు, ఎవడన్నా ఉంటాడు. పార్టీ ఆస్తులు అంటే సమాజపు ఆస్తులు, ఈ వ్యక్తుల ఆస్తులు కావు. మీకు ఉదాహరణకి కేశినేని నాని గారు ఆఫీస్ ఉంది సొంతం, లేకపోతే ఇంకొక ఆఫీస్ ఉంది సొంతం. ఆయన ఇష్టమైతే ఆ పార్టీలో ఉంటుంది, లేదా తెల్లారితే రంగులు మారిపోతాయి. కానీ మాది అలా కాదు, మేము ఉంటాం పోతే పోతాం. కానీ ఈ సమాజపు ఆస్తులు, సమాజంలో ఉండేటువంటి అందరికీ పనికొచ్చే ఆస్తులు, ఈ ఆస్తుల్ని మీరు కమ్యూనిస్టుల ఆస్తులు అనకూడదు. కమ్యూనిస్టులు అంటే ఎవరు? కమ్యూనిస్టులు అంటే వ్యక్తులు కాదు కదా. కమ్యూనిస్టులు అంటే ఈ సమాజానికి సేవ చేసేటువంటి ఇష్టులు. ఈ సమాజంలో సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు గెలవకపోవచ్చు, లేదా వాళ్ళకి ఓట్లు రాకపోవచ్చు, కానీ వాళ్ళు తమకు తోచింది ప్రజలకు చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ భవనాలు కట్టినా ఇంకోటి కట్టినా వీళ్ళే కట్టుకుపోరు, ఏం అమ్మరు. సొంత ఆస్తి కాదు ఇది. ఉదాహరణకి నీకు ఆస్తి అంటే ఏంటి? ఆస్తి అంటే ఒక ఇల్లు ఉంటే ఆస్తి కాదు అది, దాని మీద ఆదాయం వస్తే అది ఆస్తి అవుద్ది. ఇక్కడేమో ఆదాయాలు వచ్చి ఏమి ఉండవు. నీకు 3 ఇల్లులు ఉండే 2 ఇల్లు ఆదాయం వచ్చింది, నాకు అద్దెకి ఇచ్చావు అనుకో, అది ఆస్తి. నువ్వు 7 అంతస్తుల భవనం కట్టి నువ్వు ఒక్కడు ఉంటే అది ఆస్తి కాదు. మీ అందరూ ఆస్తి అంటారా? ఈ ఆస్తులు కావు. చెప్పండి నువ్వే. చెప్పాను ఇందాక జూన్ 4 చాలామంది బీపీలు ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లు పెట్టుకోవాలి, మజ్జిగ పెట్టుకోవాలి, పొద్దున్నే బెల్ల వేసుకొని రిలాక్స్గా ఉండాలి, ఎక్కువ మంది నలుగురిలో ఉండాలి, నలుగురు చుట్టాల మధ్యలో ఉండాలి, ఎప్పుడు పడిపోతాడో తెలియదు. అందుకని ఇవన్నీ పాటిస్తే జూన్ 4 సాయంత్రానికి ఏంటంటే మళ్ళీ ఒక మంచి వాతావరణం వస్తుంది. థ్యాంక్ యూ అండి.